2 Chronicles chapter 7 verse 14 says like this. 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14 వచ్చిన ఈ విధంగా సెలవిస్తుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే జనాలు ఎంతోమంది ఉండొచ్చు దేశంలో, ప్రాంతంలో. కానీ ప్రభు యొక్క పేరులో పిలువబడుతున్న నీవు, నేను, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలారా మనమంతా కూడా కలిసి ఆయన పేరులో పిలువబడుతున్నాం. మనం క్రైస్తవులు లేకపోతే క్రీస్తువారు, ఫాలోవర్స్ ఆఫ్ జీసస్, దే ఆర్ క్రిస్టియన్స్, దే ఫాలో జీసస్ అని పిలువబడుతున్నాం. మనం ఆయన పేరు పెట్టబడిన జనులుగా ఉంటున్నాం. మనల్ని మనం తగ్గించుకొని, తమను తాము తగ్గించుకోవడం అంటే ఉపవాసం ఉండి ప్రార్థించడం కూడా మనల్ని మనం తగ్గించుకోవడమే. ఉపవాసం ఉండి తగ్గించుకొని ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. గర్వంతో చేసే ప్రార్థనలకు, అహంకారంతో చేసే ప్రార్థనలకు జవాబులు రావు. కొంతమంది ప్రార్థనలు పొగడ్తల కొరకు చేస్తారు, మరికొందరు అహంకారంతో, మరికొందరు గర్వంతో చేస్తారు. ఇట్టి ప్రార్థనలు కనీసం ఇంటి కప్పు కూడా దాటి బయటికి వెళ్ళవు. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి, మనసిచ్చి ప్రార్థన చేద్దాం. ఆయన పేరు పెట్టబడిన జనులుగా మనం ఉండాలి, మనల్ని మనం తగ్గించుకున్న వారుగా ఉండాలి. మూడవదిగా ప్రార్థన చేసే మనసు మనం కలిగి ప్రార్థించాలి. నాలుగవది ఆయన్ని వెదకాలంటే ఆయన్ని వెదికేవారుగా మనం ఉంటున్నామా? ఈ లోకంలో ఉంటున్న మనం అంతా పలు విధాలుగా ప్రేరేపించబడిన వారే అనేక విషయాల కొరకు వెతుకులాడుతూ ఉన్నాం. కొందరు ఉద్యోగాన్ని వెతుకుతూ ఉంటే, కొందరు ధనాన్ని వెతుకుతూ ఉన్నారు, కొందరు లోకంలోని అనేక విషయాలను వెతుకుతూ ఉన్నారు. దేవుని ప్రజగా ఉంటున్న నీవు, నేను మనం వెతకవలసింది ఉద్యోగం కన్నా ముందు దేవుని సన్నిధే. పెళ్లి కార్యక్రమం కన్నా ముందు దేవుని సన్నిధిని వెతకండి. ఒక నివాసము, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, నీ పిల్లలను బాగా చదివించాలనుకుంటున్నావు, విదేశాలు వెళ్ళడానికి వీసా నిమిత్తమో, లేదా విదేశాల్లో నీవు అక్కడ ఉండే పర్మిట్ కొరకో, గ్రీన్ కార్డ్ కొరకు ఏదో ప్రయత్నం చేస్తున్నావు. వాటన్నిటికంటే ముందుగా, వాటిని వెతికే ముందు మనకు లైఫ్ ఇచ్చి మనల్ని ఈ లోకంలో నిలబెట్టిన సృష్టికర్తైన దేవుణ్ణి వెతకాలి, ఆయన సన్నిధిని వెతకండి. అందుకంటే నన్ను వెతికి అంటే ముందు ఆయన్ని వెతికే మనసు మనకుందా? ఆయన సన్నిధిని వెతికే మనసు నీకు ఉండాలి. వివాహం కన్నా, ఉద్యోగం కన్నా, దేశ విదేశాలు వెళ్ళడం కన్నా ముందుగా ఆయన సన్నిధిని వెతకడం నేర్చుకో. నీ బ్రతుకులు అద్భుతాలు, ఆశ్చర్యాలను చూస్తావు. మరి ఐదవదిగా, వారి చెడు మార్గంలో విడిచిన ఎడల అన్నాడు. చెడు మార్గాలు ఏదైనా ఉన్నాయా? చెడు ఆలోచనలు ఉన్నాయా? చెడు తలంపులు ఉన్నాయా? చెడ్డ మనసు నీలో ఒకవేళ ఉందా? చెడిపోయిన మనస్సాక్షి కలిగి ఉన్నావా? నిన్ను పరీక్షించుకో. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకుంటే ఇప్పుడే ప్రభు ఆత్మని జ్ఞాపకం చేస్తాడు. కొందరు అంతా బాగానే ఉంటుంది, కానీ నోరు తెరిస్తే చెడ్డ మాటలు వస్తూ ఉంటాయి. కొందరు ఇతరులకు విరోధంగా మాట్లాడతారు చెడ్డ మాటలు, కొందరు వారికి విరోధంగా వారే మాట్లాడతారు. నేను ఇతరుల గురించి ఏ చెడు మాట్లాడను, కానీ నీ గురించి నువ్వు చెడు మాట్లాడుకుంటున్నావా? చెడ్డ మాటలు పలుకుతున్నావా? ఏంటవి? నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు, నేను సాధించలేను, నేను ఈ రోగాన్ని జయించలేను, నాకు ఈ కష్టాలు తప్పవు, ఈ అప్పులు నేను తీర్చలేను, నేను ఆరోగ్యం పొందలేనేమో, తిరిగి నేను కోలుకోలేనేమో, నా పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇలాగ నెగిటివ్గా మాట్లాడుతున్నావా? నెగిటివ్గా మాట్లాడి నీ మాటలని ఆపేసాయి. దేవుని వైపు చూసి ప్రార్థించు. చెడ్డ మాటలు మానివేయమన్నాడు. చెడు మాట్లాడము, చెడు వినడము, చెడు చూడడము, చెడు తలంచడము, ఏదైతే చెడు అని మీకు తెలుస్తుందో, ఈవిల్ అని తెలుస్తుందో ఆ మార్గాలను మనం విడిచిపెట్టాలట. అది సోషల్ మీడియాలో ఏమన్నా ఒకవేళ వంకర మార్గంలో వంకర కార్యక్రమాలు చూసి అలవాటు అయిందా, వాటిని వదులుకో. ఎందుకంటే గొప్ప దీవెనలకు నువ్వు అర్హుడిగా మారాలి, గొప్ప దీవెనలకు నువ్వు అర్హురాలుగా మార్చబడాలి. దీవెన కావాలా, శాపం కావాలంటే మనం అంతా దీవెనే కావాలని కోరుతాం. మరి దీవించే దేవుడు చెప్పిన మాటలు ఒకసారి ఆలోచించేద్దాం. మీ చెడ్డ మార్గంలో విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాన్నాడు. ఈ ఒక్క వచనంలో 5 విషయాలు మనము దేవునికి లోబడి చేయాలి. అప్పుడు దేవుడు అనుగ్రహించే 3 అద్భుతమైన విషయాలు మనం పొందుకుంటాం. అందులో మొదటిదేంటి? మన ప్రార్థనను ఆయన వింటాన్నాడు. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావు, జవాబు రావట్లేదా? అంటే నీ ప్రార్థన ప్రవేదకు చేరట్లేదా? ప్రార్థించే విశ్వాసంతో ఈ 5 విషయాలు గమనించి ఎప్పుడైతే లోబడ్డామో ప్రభు మన ప్రార్థన వింటాడు. నీ కొరకు నువ్వు చేసే ప్రార్థన, నీ ఇంటి కొరకు చేస్తున్న ప్రార్థనలు,
యవనస్తులైతే మీ చదువుల్లో, మీ భవిష్యత్తు గురించి, మీ బ్రైట్ ఫ్యూచర్ కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలు, మీ ఉద్యోగాల నిమిత్తం, మీ వివాహాల నిమిత్తం, పెద్దలైతే మరి మీ పిల్లల కొరకు మీరు చేసే ప్రార్థనలు, మీరు కట్టుకునే నివాసం నిమిత్తమో, స్థలాలు అమ్మే విషయమో, కొనే విషయమో, వ్యాపారం జరిగించే విషయమో, ఎన్నో విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. స్వస్థత కొరకు, విడుదల కొరకు. అనేకులు రక్షించబడాలి. నీ ఇంటి వారు నీ రక్త సంబంధ రక్షణలోకి రావాలి. నీ ప్రార్థన ప్రభు వింటాడు. దేవుడు మన ప్రార్థన వినడమే కాదు పిల్లరా, మన పాపాలు క్షమిస్తాన్నాడు. అది రెండవది. పాపాలు క్షమించబడకపోతే ఏమవుతుంది? మీకును నాకును మధ్య మీ పాపములు గోడవలే కట్టబడి ఉన్నాయి. యెషయా 59:1-2 రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. అంటే దేవుడు తన చెయ్యి చాపలేకపోతున్నాడని నేను తాకడానికి, నేను రక్షించడానికి, విడిపించడానికి ఆయన చెయ్యి ఎంత దూరమైన చాపగలడు, ఎంత దూరంలో ఉన్న నిన్ను బాగు చేయగలడు. నిన్ను ప్రభు తన హస్తము చాపి తాకగలడు, దీవించగలడు. ఆయన అంటున్నాడు, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కూర్చగలదు. నా చెయ్యం పొట్టయిపోలేదు, నేను తాకలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎన్నిసార్లు పిలిచినా వినకపోతే నీ చెవులు మందం, తోలు మందం అంటారే. ఇక్కడ అంటాడు, మీరు పిలిచినా ప్రార్థించినా నేను వింటలేదు అంటే నా చెవులు మందమయ్యే అని అనుకోవద్దు. మరి ఏంటి ప్రభువా, ఎందుకు జవాబు రావట్లేదు అంటున్నావా? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. అంటే ఏంటంట, మన దోషములు మన దేవునికి మనకి మధ్యలో అడ్డుగా నిలబడ్డాయంట. మనం చేసిన మాటలు, మనం పలికిన నెగటివ్ వర్డ్స్, చేసిన పాపక్రియలు, మనం పలికిన మాటలు కానీ, ఆ చేష్టలు కానీ, అవి దేవునికి మనకు మధ్యలో మన దోషంలో అడ్డుగా నిలబడ్డాయంట. అందుకే ప్రభు, మీ ప్రార్థన వింటాను, నేనిచ్చే దీవెనలు మీ మీదకు రాకుండా అడ్డుగా నిలబడి మీ పాపాలు క్షమిస్తాను, మీ పాపములు నేను తొలగిస్తానంటాడు. మీ ప్రార్థన నేను విని మీ పాపములు క్షమించి మీ దేశమును స్వస్థపరుస్తాను. దేశం అంటే ప్రజలు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు ఉన్నారు కదా, ఆ మనుషులైన మనల్ని స్వస్థపరుస్తా అంటే దేవుడు. మనం స్వస్థపడాలి, మనం బాగుపడాలి. ఒక స్వస్థ అంటే ఒక రోగికి మాత్రమే కాదు, మానసిక స్వస్థత, ఆత్మకు స్వస్థత, అలాగే శరీరంలో అనారోగ్యంతో ఉన్న వారికి కూడా స్వస్థత. సో మనల్ని బాగు చేయవాడు, స్వస్థపరచువాడు, మేలు చేయవాడు, నీ బ్రతుకును నిలబెట్టాలని ప్రభు కోరుతున్నాడు. నిన్ను స్వస్థపరచాలని, నిన్ను బాగు చేయాలని, నీకు మేలు చేయాలని, నిన్ను బలపరచాలని, నిన్ను నిలబెట్టి వాడుకోవాలని, నిన్ను ఇంకనూ ముందుకు నడిపించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ఈ మాటలకు లోబడదాం, ఈ వచనంలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుందాం. అఫ్కోర్స్ ఆ పాత నిబంధనలో భక్తులు వారు చేసినప్పటికీ నేడు అదే వాగ్దానం పట్టుకొని మనం కూడా ప్రార్థించి దేవుని దగ్గర మొరపెడదాం. ఆయన మనల్ని స్వస్థపరిచి బాగు చేసి నిలబెట్టబోతున్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? మీ చేతులు ప్రభు వైపు ఎత్తి ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకునండి. ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, నీ లేఖనంలో కొన్ని విషయాలు మేము నేర్చుకోగలిగాం. నీ పేరు పెట్టబడిన మేము అనేక మార్లు తగ్గించుకోకుండా, ప్రార్థన చేయకుండా, నీ సన్నిధిని వెతకకుండా పలుమార్లు తప్పిపోతూ వచ్చాం. క్షమించుమయ్యా, మన్నించండి ప్రభు. ఇదిగో నీ సన్నిధానంలో నీ ప్రజలందరూ కూడా నువ్వు క్రైస్తవుడువా, నువ్వు క్రీస్తును వెంబడిస్తున్నావు అన్నప్పుడు సిగ్గుపడకుండా, ఎస్ ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్, జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లార్డ్ అండ్ మై సేవియర్ అని ధైర్యంగా చెప్పగలిగేటువంటి మనస్సాక్షి నీ ప్రజలకు దయచేయండి. నీ పేరులో మేము పిలువబడ్డం అది మాకు ధన్యత. నీ బిడ్డగా పిలువబడ్డాం, నీ ఫాలోవర్గా పిలువబడ్డాం, అది మాకు ధన్యత ప్రభు. మమ్మల్ని మేము తగ్గించుకోవడం మాకు నేర్పించండి. అహంకారం కానీ గర్వం కానీ ఉంటే తొలగించండి ఇప్పుడే. నిన్ను వెతికే మనసు మాకు దయచేయండి. అనేక విషయాలను వెతుకుచు అవి దొరకలేదని నిరుత్సాహంతో, దుఃఖంతో, డిసప్పాయింట్ అయి డిస్కరేజ్మెంట్లో ఉన్నటువంటి వారిని విడిపించండి. ఇక నుండి మేము వెతకవలసింది లోకంలో ధనము కన్నా, శరీరాశులు, నేత్రాశులు, జీవోడ్డమం కంటే నీ సన్నిధిని వెతికే మనసు ఇదిగో నీ ప్రజలందరికీ దయచేయండి. ఈ రోజు నుండి మాలో కానీ, మా మాటల్లో, మా ఊహల్లో, తలంపులో ఏ చెడున్న దాన్ని వదులుకోవడానికి ఇప్పుడే సహాయం దయచేయండి. నా దోషములు, నా పాపలను క్షమిస్తాన్నావు, అంతేకాకుండా మమ్మల్ని స్వస్థపరుస్తా అంటున్నావు, మమ్మల్ని బాగు చేస్తా అంటున్నావు, మేలు చేస్తా అంటున్నావు ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలు చేస్తున్న ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకు స్తోత్రం. మా ప్రార్థనలు విన్నందుకు స్తోత్రం. ఇదిగో నీ ప్రజలు ఏ అవసరంతో ఉన్నారో, ఏ కష్టంతో ఉన్నారో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎలాంటి విడుదల కావాల్సి ఉన్నదో, ఎలాంటి మేలులు పొందాల్సి ఉన్నారో సమస్తం ఎరిగిన నీ నామములో ప్రార్థిస్తున్నాను. మీ బలమైన ఆశీర్వదించేటువంటి మీ దక్షిణ హస్తం మా తలల మీద ఉంచి, యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చినటువంటి మా తలల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక.
సకల విధమైన అపవాది బంధకాలు, వ్యాధి రోగములని రకరకాల బంధకాలు అవి మిమ్మల్ని విడిచిపోవును గాక. చీకటి సంబంధమైన మిమ్మల్ని కృంగదీస్తూ, మిమ్మల్ని ముందుకు పోనివ్వకుండా అడ్డగిస్తూ, మీరు వర్ధిల్లకుండా, మీరు ఫలించకుండా నానా విధాలుగా అడ్డగిస్తున్న సాతాను బంధకాలని తెగిపోవును గాక యేసునామములో. వ్యాధులు, రోగాలు, బలహీనతలు, అనారోగ్యాలు మిమ్మల్ని, మీ కుటుంబాలను విడిచిపోవును గాక. మిమ్మల్ని స్వస్థపరుస్తా అని చెప్పిన ఆ వాగ్దానం మా పట్ల నెరవేర్చున్నాయన. యెహోవా రాఫా, థ్యాంక్ యూ ఫర్ హీలింగ్. ప్రతి శరీరము స్వస్థత నొందును గాక, ప్రతి ఆత్మ ఉజ్జీవింపబడును గాక, ప్రతి మనస్సుకు స్థిరమైన మనస్సు ప్రభు అనుగ్రహించును గాక. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నా మా పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం పట్టుకొని మీరు ప్రార్థించండి. ప్రభు మీ ప్రార్థన విని మిమ్మల్ని క్షమించి, స్వస్థపరిచి, మిమ్మల్ని బలపరిచి, మేలులతో నింపి మీరు ఆయన సాక్షులుగా వాడబడాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. సామ్స్ 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాదసన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.